మీరు అట్లా చూడకండి సార్, నా ప్రశ్నలన్నీ ఎగిరిపోతున్నాయి నాయి. బుడ్డరీళ్ళ తాళం చేయిల గుర్తి గంతగానం ఉన్నదేం సార్, ఇంటి తాళం చేయిల డైరెక్టర్ పరశురామ్ గారిని అడగాల మనం ఎందుకని. ఊకే నెత్తురు కారుతున్నది అవిటకు. అది బండి తాళం చేయ బంగ్లా తాళం చేయ అర్థం కాలేదు. ఎక్కడది? అదే మనం పట్టుకొని పోతుంటారు కదా తాళం చేతుల గుత్తి, అది ఎప్పుడో ఫెయిన్లీస్ అంతటి సినిమాలో చూసినాం, హీరోయిన్ దగ్గర తాళం చేతుల గుత్తి, మళ్ళీ మీ దగ్గర చూసినాం. అది ఎక్కడ, దేంట్లో చూసాది? అంటే మీరు బుడ్డరిల్లా సార్, టైలరింగ్ వచ్చింది కదా ఇప్పుడు, అందులో తాళం చేతుల గుత్తి పట్టుకున్నారు కదా సార్ ఇప్పుడు. అవును, అది సినిమా పోస్టర్. అది ఎందుకు పట్టుకున్నారు? అది బ్యాంక్ తాళాలు. బెంకులనా? అంటే ఫైనాన్స్ పెట్టిరా సార్ మీరు? అది నువ్వు సినిమా చూడు, నీకు అర్థం అవుతుంది. నేను మొత్తం నీకు చెప్పేస్తే ఎలా నీకు? అంటే మా కథలు మాకు నడుస్తుంటాయి కదా సార్, మేము ఊహించుకొని ఒక తాళం చేయి కనిపిస్తే తాళం కఫ కూడా తెచ్చుకొని రాసుకుంటామని. అదే 12వ తారీఖుగా రిలీజ్ చూడు. ఇంకా ప్రొడ్యూసర్ సార్ అయితే హాయిగా హ్యాపీగా మాట్లాడేది మీ గురించి. అంత కంఫర్టబుల్ ఎట్లా సార్ మీరు? ఇన్ని కామెంటింగ్లు సోషల్ మీడియాలో ఇట్లా ఉండగా కూడా అన్నిటికీ దూరంగా ఉంటారు మీరు. ఏం కామెంట్లు అవుతాయి సోషల్ మీడియాలో? ఏమన్నా వస్తుంటాయి కదా, ఎలాంటి? మీ మీద రిమిక్రీలు చేస్తుంటారు, అవన్నీ చూసినప్పుడు నా మీద అసలు నాకు తెలిసి నన్ను ఎవడో మిమిక్రీ చేయలేడేమో అని నా ఫీలింగ్. మిమిక్రీ అసలు పర్ఫెక్ట్, నా డైలాగ్ డెలివరీ కానీ ఇంతవరకు ఎవడో మిమిక్రీ చేయలేడేమో అని నా ఫీలింగ్. ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడు విన్నావా నా మిమిక్రీ? ఏది చెప్పినా అదే ఫోక్రీ సినిమాలు అదే చెప్తారు సార్. బట్ యాజ్ ఇట్ ఈస్గా అయితే దింపలేదు. ట్రై చేస్తాం సార్, ఏదో చారణ మందం అఫర్ ఫూత్రికి అంటే, బట్ కరెక్ట్గా అయితే రాదు. కరెక్ట్గా ఏడొస్తుంది సార్, అది లోకల్ కార్డ్స్ ఎవరు వాళ్ళకే ఉంటాయి సార్. నా లోకల్ కార్డ్స్ నాయి, నేను కూడా మస్తు సార్లు అన్నా, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుంది ఆడే ఫండ్ గాడు అని అన్నా నేను కామెంటింగ్లు. అరే నీ ఫన్ చేస్తాం రా, నువ్వు దొరుకుతాను, నేనేడ దొరుకుతా ఉంటాను, పోతూనే ఉంటాయి. ఇట్లాంటివి మీరు రియాక్షన్ గారు కదా సార్, ఎక్కువ పట్టించుకోరు. నేను అసలు సోషల్ మీడియా జోలికి ఉంటున్నాను, ఎక్కువ దాని జోలికి వెళ్ళను. అంటే ఒక్కొక్క ప్రయోగాలు ఎట్లా చేస్తుంటారు అంటే డైరెక్టర్లు, సార్తోని మనం పాట పాడియాలి లేకుంటే ఇంకో కొత్తగా చేయాలని. ఎవరితో పాట? అంటే మీతోనే సార్. నేను అసలు దాన్ని, నాకు పాటను తెలియదు. బిజినెస్ మ్యాన్లా నేను ట్రై చేశారు కానీ పాడలేను నేను. మనకు చేసింది మనం చేయాలని నా ఫీలింగ్. మాటలే చెప్పిరు అందులో కూడా, అంతే. మైకు పెట్టినా కూడా మాటలే చెప్పిరు. మాటలే, పాట నాకు తెలియదు. మీ మాటలకు మ్యూజిక్ కొట్టుకోండి అంతే, పాట పాడ. మీరు ఎన్ని చెవులకు హెడ్ ఫోన్లు పెట్టినా నేను మాట్లాడేది దిమ్మ తిరుగుతుంది. చెల్బే అన్నట్టే ఉన్నది, అదొక్కటే అన్నారు, చెల్బే అన్నారు. బిజినెస్ మ్యాన్లో చూసిన సార్ మొత్తం సెర్చింగ్ చేస్తే ఈకి ఫీడేలు ఏం దొరకలే నాకు. మీరు సెల్ఫీ అంటారు, కాళ్ళకు దండం పెడతారు, సార్ అని ఎగ్జైట్మెంట్ అవుతారు. అక్కడ పోయి తిరుగుతుంటే ఎవరు గుర్తుపడతలేరు, హాయి ఉంది అన్నట్టు ఉంటుంది కదా సార్. ఎక్కడ పోతారు సార్ ఎక్కువ బయట దేశం అంటే? నేను యూరప్ వెళ్తా ఉంటాను, యూరప్ పోతారు. నేనేదో సినిమా ముచ్చట మాట్లాడమంటే బయట దేశం ముచ్చట, గిదే బిత్తిరి శాతలు నాయి. అవును, పరశురామ్ సారు చిన్నోడే కదా, వేజిల జర చిన్నోడే డైరెక్టర్. మీకు కథ చెప్పనీకి వచ్చినప్పుడు 5 నిమిషాలనే నగొచ్చిందా మీకు? అంటే ఫస్ట్ టైం చెప్పడం నుంచి ఒక 10-15 నిమిషాల్లోనే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఒక ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే బాడీల లాంగ్వేజ్లో నాకు వచ్చిందా లేకుంటే కథలోనే నాకు వచ్చిందా? ఆయన చెప్పే విధానం, ఆయన అంటే ఆయన టెరిఫిక్ రైటర్. సో నరేట్ చేసిన విధానం కానీ, నా క్యారెక్టరైజేషన్, ఇలా మాట్లాడుద్ది హీరో, ఇలా మాట్లాడతాడు అన్నప్పుడే నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది. నా మొహంలో ఒక నవ్వు వచ్చేసింది ఫస్ట్. అయితే మీరు ఆడియో ఫంక్షన్లో చెప్పారు ఆల్రెడీగా, పోకిరి గుర్తు చేసినట్టుంది అంటున్నాను. ఆల్రెడీగా 3 భరత్ అనే నేను ఇప్పుడు యాట్రిస్క్ అయింది. మళ్ళీ ఇప్పుడు హీట్లో ఆల్రెడీ అందరు మాట్లాడుతుంటే అర్థమైంది, డైరెక్టర్లు అందరు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతుంటే మీకు కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు. పరశురామ్ సార్ అంతా ఒప్పించేటట్టు ఏం చెప్పింది సార్? కథేనమ్మా, కథనే, ఇంకేం లేదు. మీ ఊరు మా ఊరు ఒకటి ఇట్లాంటివి ఏం లేవు కదా. అయ్యే మీది తినాలి మాది తినాలి అసలు ఏమన్నా లేవు కదా. వాళ్ళు అసలు టోటల్గా వైజాగ్, మాది గుంటూరు. అట్లనే అయితే మీరు చేస్తున్న కొద్దీ ఉల్లాసం అనిపిస్తుంటుంది సార్. ఈ తెలుగులో ఎవరితోనైనా పోలుస్తారంటే అందంలా ఆయన పెద్ద మహేష్ బాబు,
ఈయన చెప్పనీకి వచ్చింది అంటారు. అసలు కామెంటింగ్లు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? బాగుంటుంది కదా డెఫినెట్గా అందరికి. మీరు అలా ట్రైలర్లా ఆల్రెడీ ఇడిచిపెట్టిరు కదా సార్, ఈ అందాన్ని మెయింటైన్ చేయలేక ఇదవుతుంది అంట. ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ? పండ్ల రసాలా లేకుంటే ఆకుకూరలా? మామూలుగా మేక కూరలు కూడా నడుస్తాయా? పద్ధతిగా తింటాను అంతే. అంటే ఎక్కువసేపు నమిలి తింటారా? ఇది అలాగే మళ్ళీ పద్ధతి అంటే ఎట్లా? ఎక్కువ తినకుండా తక్కువ, ఎంత అవసరం అంత తింటాను. తక్కువ ఎక్కువ సార్లు తింటారు? ఎంత అవసరమో అంతే తింటాను, తక్కువ సార్లే తింటాను. ఎక్కువ సార్లు కూడా ఎందుకు తినాలి? ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్, పీకుతుంటుంది ఇట్లా పెద్ద ఫేగ్ ఇంత అవుతుంది, అది ట్యూబ్ లెక్క లోపలికి ఎయ్యి. మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మోడల్లా. ఎక్కువ ఏం తినమంటారు సార్? నీ లెక్క కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలంటే అది తిను, కానీ పద్ధతిగా తిను చాలు. పద్ధతిగా టైంకు తినాలి. టైంకి తిను, ఏం కావాలన్నా అది తిను. ఇది చూడండి ఊతంత ఇదే ఫాలో కండ్రి. పొద్దుముఖంగానే తినాలి సార్, 6 కొట్టంగానే ఇంకా చీకటి అయినా ఏం కదా. పొద్దున్న పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట, ఈ 3 పూటలు తిను. మొలకలేనా సార్? తునకలు కూడా నడుస్తాయి అంటే నాకు అర్థం కావట్లేదు. మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్? ఫెసల్ మొలకలు వచ్చినాక తింటారు కదా, స్ప్రౌట్సా? అయ్యేం కాదు, మనం ఇడ్లీ కావాలంటే తిను, దోశ కావాలంటే తిను, పూరీలు కావాలంటే తిను, ఏం కావాలన్నా అది తిను. అందులో పద్ధతిగా తిను, ఏమవుతుంది అప్పుడు. పద్ధతి అంటే మళ్ళీ దానికి ఇంకా ఎక్కువ ఒక 10 పూరీలు అలా కాకుండా 2 పూరీలు అలా. డాక్టర్ చపాతీ తినమన్నాడు కానీ ఒక డజన్ చపాతీలు అది కాదు, అది బ్యాడ్ కదా. ఒక 2 చపాతీలు చాలు. మంచిగా ఉంది సార్ మీ డైట్ ఫాలోయింగ్. కొంతమంది కొబ్బరి నూనె గురించి అవి ఇవి చెప్తుంటే ఒకరు వచ్చినట్టు అవుతుంది. నెయ్యి వేసుకొని కూడా తింటారు కొంతమంది. అయితే నేను సన్నవాడనికి మీ లెక్క కలర్ రావాలంటే ఏం చేయాలో నాకైతే రాదు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుఫే కానీ తెలుపు రాదు అన్నట్టే ఉంది సార్. మీరు అట్లా చూడకండి సార్, నా ప్రశ్నలన్నీ ఎగిరిపోతున్నాయి నాయి. బుడ్డరీళ్ళ తాళం చేయిల గుర్తి గంతగానం ఉన్నదేం సార్? ఇంటి తాళం చేయాల డైరెక్టర్ పరశురామ్ గారిని అడగాల మనం, ఎందుకని ఊకే నెత్తురు కారుతున్నది అవిటకు. అది బండి తాళం చేయ బంగ్లా తాళం చేయ అర్థం కాలేదు. ఎక్కడది? అదే మనం పట్టుకొని పోతుంటారు కదా తాళం చేతుల గుర్తి. అది ఎప్పుడో ఫైనలీస్ అంతటి సినిమాలో చూసినాం, హీరోయిన్ దగ్గర తాళం చేతుల గుర్తి. మళ్ళీ మీ దగ్గర చూసినాం. అది ఎక్కడ, దేంట్లో చూసాది? అంటే మీరు బుడ్డరీళ్ళ సార్ టైలరింగ్ వచ్చింది కదా ఇప్పుడు, అందులో తాళం చేతుల గుర్తి పట్టుకున్నారు కదా సార్ ఇప్పుడు. అవును, అది సినిమా పోస్టులు. అది ఎందుకు పట్టుకున్నారు? అది బ్యాంక్ తాళాలు. బెంకులనా? అంటే ఫైనాన్స్ పెట్టిరా సార్ మీరు? అది నువ్వు సినిమా చూడు, నీకు అర్థం అవుతుంది. నేను మొత్తం చెప్పేస్తే ఎలా నీకు? అంటే మా కథలు మాకు నడుస్తుంటాయి కదా సార్, మేము ఊహించుకొని ఒక తాళం చేయి కనిపిస్తే తాళం కఫ కూడా తెచ్చుకొని రాసుకుంటామని. అదే 12వ తారీఖుగా రిలీజ్ చూడు. ఇంకా